ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ధనవంతుడు స్టోరీ మనం చూద్దాము, నేర్చుకుందాం. ఈ ధనవంతుడిని మన బైబిల్ గ్రంథంలో 3 చోట్ల మాత్రం మనం చూస్తామన్నమాట. ఇతను యేసయ్యని కలవటానికి పగలు రాకుండా రాత్రి జామున ఆయన వస్తాడు. పగలు ఎందుకంటే రాత్రి ఎవ్వరూ ఆయన్ని చూడరు కదా, అందుకని అప్పుడు యేసయ్య దగ్గరికి ఈయన వస్తాడు. పగలైతే ఈయన రాడనమాట యేసయ్యని కలుసుకోవటానికి. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మన దేవుడు చెప్పి ఉన్నాడు అనమాట. అయితే ఈ బోధకుడైతే రాత్రి కాలమున దేవుని కలుసుకోవటానికి వస్తాడనమాట. ఇప్పుడు ఈయన గురించి కొంత మనం నేర్చుకుందాం. అర్థమైందా పిల్లలు? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయన్ని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడెవడో నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొను చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయన అడగగా ఆయన, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపవలెనని ఆయన చెప్తాడు యేసయ్య అనమాట. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నానే ఉన్నాను, అంటే ఇవన్నీ కూడా నేను బాల్యదినంలో నుంచే చేస్తున్నాను అని యేసయ్యకు జవాబిస్తాడనమాట. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని యేసయ్యని అడుగుతాడు. అందుకు యేసయ్య, నీవు పూర్ణుడాగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని ఆయనతో చెప్తాడు. అయితే ఆ యవనుడు ఎక్కువ ఆస్తి గలవాడు అన్నమాట. ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోతాడనమాట. ఎందుకు? యేసయ్య దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏమన్నాడు? యేసయ్య, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నిత్య జీవం పొందుకుంటావు అని యేసయ్య చెప్తాడు కదా. అయితే అతనికి ఎక్కువ ఆస్తి, దాని మీదే అతని మనసు అంతా కూడా ఆ ఆస్తి మీదే ఉంటుంది అనమాట. ఆ యేసయ్య ఆ మాట చెప్పినప్పుడు ఆయనకి అది నచ్చకోకుండా ఉంది కాబట్టి ఆయన ఏమంటాడు? మొహం మాడుచుకొని యేసయ్య ముందు నిలబడతాడనమాట. యేసయ్య చెప్పాడు కదా, నీ ఆస్తిని అంత ఇచ్చే పేదలకని. అతను ఎంత మాత్రం ఒప్పుకోక అలాగే నుంచొని మౌనంగా ఉండి యేసయ్యని విడిచి వెనక్కి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు యేసయ్య తన శిష్యులతో చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియు కాక ధనవంతుడు పరలోక రాజ్యము ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. అంటే ధనవంతుడు తన ధనమును విడిచి పరలోకం రావాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే తన మనసు అంతా కూడా ఆ ధనం మీదే అతను ఉంటుంది. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా మన మనసు అయితే యేసయ్య మీదే ఆనుకోవాలి, కానీ మనం ధనం మీద మాత్రం ఆనుకోకూడదనమాట. దాని భావము అర్థమైందా? ఒంటి సూది బెజ్జంలో దూరుట దుర్లభము అని చెప్పి ఉన్నారు. ఎంత చక్కగా చెప్పి ఉన్నారో కదా. అది అసాధ్యమైనప్పటికీ మన దేవుడికైతే సమస్తము కూడా సాధ్యం అన్నమాట. అర్థమైందా? ఒంటి సూది బెజ్జంలో దూరటం మనకైతే అది అసాధ్యము. మాట మాత్రం సెలవిస్తే చాలు ఆయన. ఎందుకంటే ఏవైనా సమస్తము ఉనికిలోకి తేగలిగిన మన దేవుడు అన్నమాట. అయితే అది దేవుడికైతే అసాధ్యము కాదు. అర్థమైందా పిల్లలు? యేసయ్య చెప్పిన మాట ఆ ధనవంతుడికి నచ్చలేదన్నమాట. యేసయ్యనే విడిచిపెట్టాడు. కానీ ఆయనైతే నిత్య జీవం ఇచ్చేవాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాము పిల్లలు?
అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండం కదా. అదే మనం యేసయ్యని వెంబడిస్తే నిత్య జీవం అంట. అది తరతరములు యుగ యుగములు దానికి అంతమే అంటూ లేదనమాట. ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా మనమైతే యేసయ్యని విడిచిపెట్టకూడదు. అర్థమైందా పిల్లలు? అట్లాగే యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈయన వ్యవసాయం చేసి ఇంకా ఎక్కువ ఆస్తి సంపాదించేస్తాడనమాట. ఎక్కువ ఆస్తి సంపాదించేసేసి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరములకు నేను పంట సమకూర్చాను అని తన దేహముతో ఉన్న ఆత్మతో చెప్పుకుంటాడనమాట. అప్పుడు కూడా దేవుని గుర్తు చేసుకోడు. ఎందుకని? దేవుని విడిచి వచ్చేసాడు కదా. అందుకని దేవుని మర్చిపోయాడు ఆ ధనవంతుడు. అప్పుడైనా ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు అని ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేనివాడుగా ఈ ధనవంతుడిని మనం చూస్తాం అన్నమాట. మరొక చోట ఈ ధనవంతుడిని ఎక్కడ చూస్తాం? మన బైబిల్లో లాజరు ధనవంతుడు స్టోరీ ఉంది కదా పిల్లలు. అక్కడ కూడా ఈ ధనవంతుడిని చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ధనమును బట్టి ఆ యొక్క ధనవంతుడైతే రోజు సుఖపడుతూ తనకు కావాల్సింది కోరుకున్నది తింటూ ఈ లోకంలో ఆనందిస్తూ ఉండేవాడు. అదే లాజర్ అయితే ఒక్క రొట్టె ముక్క అతని ధనవంతుడి బల్ల యొద్ద నుంచి ఏమైనా నాకు దొరుకునేమో అని ఆ లాజరు ఎదురు చూస్తూ ఉండేవాడు. పాపం అతనికి ఒళ్ళంతా కురుపులుండే, అవి కుక్కలొచ్చి నాకే. అయినా కానీ ఏ రోజును కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా ఈ లాజర్ అనలేదన్నమాట. అయితే ఆ ధనవంతుడు ఎంత కృతజ్ఞత లేనివాడో, దేవుడు సమస్తం అతనికి ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేనివాడుగా ఆ ధనవంతుడిని మనం చూస్తాం పిల్లలు. ఒకరోజు వీళ్ళిద్దరూ కూడా చనిపోతారు. ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. లాజర్ అయితే చక్కగా నెమ్మది కలిగి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాడు. ఇంకా ఈ భూమి మీదే అతనికి బాధలన్నీ కూడా తొలగిపోయినాయి. ధనవంతుడైతే ఇక్కడ బాగుగా సుఖపడ్డాడు కదా. ఇంకా అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత ఎంత వేదన అంటే, ఇక్కడ బాగా సుఖపడ్డాడు, దేవుని తలుసుకోలేదు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలేదు. కానీ చనిపోయిన తర్వాత అతను బహుగా వేదన పడుచు ఉన్నాడు అనమాట. అప్పుడు దూరమునున్న అబ్రహామును చూసి, అబ్రహామా నా తండ్రి, లాజర్ను పంపి ఒక్క నీటి బొట్టుని నాకు ఇవ్వయ్యా, నేను ఇక్కడ వేడితో అల్లాడిపోతున్నాను అని ఆ ధనవంతుణ్ణి ఆ లాజర్ అబ్రహాం దగ్గర ఉంటాడు కదా, లాజర్ను నా కొరకు పంపించయ్యా అని వేడుకుంటా ఉంటాడనమాట. ఈ పిల్లలు అర్థమైందా? అప్పుడు అబ్రహాం చెప్తాడు, అయ్యా నీవు మా దగ్గరికి రావటానికి కానీ మేము నీ దగ్గరికి రావటానికి కానీ నీకు మాకు పెద్ద అగాధము ఉన్నది అని ఆ ధనవంతుడితో చెప్తాడనమాట. పిల్లలు ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమయ్యింది? తాత్కాలికమైన ఈ లోకమైన భోగభాగ్యాలు వైపు మన మనసును ఉంచక దేవుణ్ణి ఎంత మాత్రము కూడా మనం విడవకూడదనమాట. ఈ ధనవంతుడు పరిచయుడు, దేవుడి ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి అనుసరించినవాడు. అంటే ఇతను కూడా ఒక క్రైస్తవుడే. కానీ అతని మనసు దేని మీద ఉంచాడు? డబ్బు మీద, ఈ లోకమైన సంపదల మీద అతని మనసుని, అతని వ్యామోహాన్ని ఉంచి ఉన్నాడనమాట. అర్థమైందా పిల్లలు? మనమైతే ఎన్నడూ కూడా ఆ రకంగా ఉండకూడదనమాట. దేవుని యందు మన మనసు, మన హృదయము ఎల్లప్పుడూ కూడా అబ్రహాము రొమ్మున ఆ లాజరు ఏ విధంగా ఆనుకొని ఉన్నాడో మనము కూడా మన పరమ తండ్రి అయిన దేవుడి మీద మన మనసుని ఆయన వైపే చూస్తూ ఎల్లప్పుడూ కూడా మనం ఆనుకోవాలన్నమాట. ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. ఇంక ఈ లోకంలో ఎవ్వరూ కూడా దేవుళ్ళు అనబడ ఏ ఒక్కరూ కూడా నిత్య జీవం అయితే ఇవ్వలేరు, అది వేస్ట్. మన దేవుడైతే నిత్య జీవం ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనము ఉంటామన్నమాట. అర్థమైందా పిల్లలు? నిజమైన దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఆనుకొని మనం ఈ భూమి మీద మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా
స్తుతిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు కలిగి మనం ఈ భూమి మీద జీవించాలన్నమాట. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క పాఠాంశము వల్ల మీరు నేర్చుకున్న నీతి. ధనవంతుడి వలె మనమైతే ఎన్నడూ కూడా ఉండకూడదు. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.